హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రోజ్మెరీ గురించి తెలిసే ఉంటుంది. తెలిసి కొంతమంది అయితే వాడుతూ కూడా ఉంటారు. ఎందుకు అంటే ఇది హెయిర్స్ని లాంగ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అని చెప్పి చాలామంది ఈ రోజ్మెరీని అయితే యూస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి తెలియంది ఏంటి అంటే ఈ రోజ్మెరీ మన హెయిర్స్కే కాదు మన బ్రెయిన్కి కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చాలామందికి తెలియదండి. చాలామంది ఈ మధ్య మీరు చూస్తూ ఉంటారు, మీ ఇంట్లో కూడా ఇది వింటూ ఉంటారు. నేను ఆ వస్తువు ఎక్కడ పెట్టాను మర్చిపోయాను, నాకు చదివింది గుర్తుండటం లేదు, ఇలాంటి మాటలు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. అసలు ఈ రోజ్మెరీకి ఇలాంటి మాటలకి సంబంధం ఏంటి అంటే ఈ రోజ్మెరీ మన బ్రెయిన్కి మంచిగా పనిచేస్తుందండి. అంటే ఈ రోజ్మెరీ మన బ్రెయిన్కి ఎలా పనిచేస్తుంది అండ్ ఇది మంచిదా కాదా, సైంటిఫిక్గా ఎలా నిరూపించబడింది, ఇది ఎలా యూస్ చేయాలి, దీని గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు స్కిప్ చేస్తూ చూడడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరదండి. అందుకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి. ఫస్ట్ మనకి ఈ మర్చిపోవడం అంటే మెమొరీ తగ్గడం, ఫోకస్ అనేది తగ్గిపోవడం ఎందుకు జరుగుతుంది అంటే దీనికి కారణాలు ఏంటి అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండ్ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, ఎక్కువ ఫోన్ని యూస్ చేయడం వల్ల, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోవడం వల్ల, దాంతోపాటు బ్రెయిన్కి ఆక్సిజన్ న్యూట్రియంట్ సరిగ్గా అందకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి మెమొరీ అండ్ ఫోకస్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అసలు ఈ రోజ్మెరీ మన బ్రెయిన్కి ఎలా పనిచేస్తుంది అంటే ఈ రోజ్మెరీలో కొన్ని కాంపౌండ్స్ అనేవి ఉంటాయండి. అవేంటి అంటే ఫస్ట్ కార్నసానిక్ యాసిడ్. ఈ కార్నసానిక్ యాసిడ్ అనేది ఈ మన బ్రెయిన్కి ఎలా పనిచేస్తుందంటే బ్రెయిన్లో ఉండే సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎలాంటి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ ఏజ్తో పాటు మనకి మెమొరీ పవర్ అనేది తగ్గిపోతుంది కదా, ఈ తగ్గిపోవడాన్ని స్లో చేస్తూ వస్తుందండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్ టు బ్రెయిన్. అంటే మన బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంతో పాటు బ్రెయిన్కి ఆక్సిజన్ని ఖచ్చితంగా మంచిగా అందిస్తుంది. థర్డ్ వన్ ఏంటి అంటే స్ట్రెస్ని తగ్గించడం. దీన్ని యూస్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఈ స్ట్రెస్ని తగ్గిపోవడం వల్ల మనము ఫోకస్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఈ 3 బెనిఫిట్స్ అనేవి ఈ రోజ్మెరీ వల్ల మన బ్రెయిన్కి ఉంటాయండి. అసలు ఇది సైంటిఫిక్గా ఎలా నిరూపించబడింది అంటే ఈ రోజ్మెరీ స్మెల్ కూడా మన బ్రెయిన్కి అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఒక చిట్కాలాగా పనిచేస్తుందండి. అంటే ఇప్పుడు మీరు రోజ్మెరీ ఆయిల్ను అలాంటివి ఎసెన్షియల్స్ ఉంటాయి కదా, ఇవి స్మెల్ చేయడం వల్ల కూడా మీ బ్రెయిన్ అనేది షార్ప్ అవ్వడానికి అండ్ అది మంచిగా పనిచేయడానికి, ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఒక చిట్కాలాగా పనిచేస్తుంది. అలాగే ఎక్స్పెషల్లీ ఏంటి అంటే ఇది షార్ట్ అంటే వీళ్ళు చిన్న చిన్నవి మర్చిపోతూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకి ఎక్స్పెషల్గా మంచిగా పనిచేస్తుంది. అసలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది మెడిసిన్ కాదు, ఇది మెడిసిన్ కాదు. రోజ్మెరీ అనేది మెడిసిన్ కాదు, జస్ట్ మన బ్రెయిన్ ఫోకస్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అంతే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ ఎలాంటి వాళ్ళు దీన్ని యూస్ చేయకూడదు అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ యూస్ చేయకూడదు, ఫిట్స్ ఉన్న వాళ్ళైతే అస్సలకి యూస్ చేయకూడదు. మీరు యూస్ చేయాలనుకున్నా ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. నెక్స్ట్ చిన్నపిల్లలకైతే రోజు యూస్ చేయడం లాంటివి చేయకండి. అండ్ మీకు ఏమైనా ఫిజికల్గా అంటే కొంతమందికి
మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు కదా, వీళ్ళైతే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే యూస్ చేయడం మంచిది. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఈ రోజ్మెరీని యూస్ చేసే వాళ్ళు ఊహించుకుంటూ అన్నమాట. అదేంటి అంటే ఈ రోజ్మెరీని యూస్ చేయడం వల్ల మన బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది. ఈ రోజ్మెరీ ఒక్కటే యూస్ చేస్తే మన బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది. మనం ఏంటి అంటే అది అతి తెలివి ఎక్కువైపోతుంది. అండ్ మనకి ఉన్నట్లుండి పవర్స్ అనేవి వచ్చేస్తుంటాయి అని చెప్పి చాలామంది ఊహించుకుంటూ ఉంటారండి. అదేమీ జరగదు. ఎందుకంటే మనకి ఈ రోజ్మెరీ యూస్ చేయడం వల్ల మెమొరీ పవర్ ఏమి పెరిగిపోదు, కానీ అది ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అంటే సపోర్ట్గా ఉంటుందంతే. అసలు దీన్ని ఎలా యూస్ చేయాలి అంటే రోజ్మెరీని 2 మెథడ్స్లో యూస్ చేయొచ్చండి. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే 1 కప్పు వాటర్ తీసుకొని బాయిల్ చేయండి. ఆ వాటర్ బాయిల్ చేసినవి పక్కన కప్పులో తీసుకొని ఈ డ్రైడ్ రోజ్మెరీస్ ఉంటాయి కదా, అది 1 టీ స్పూన్ వేయండి. దాంట్లో వేసి 5 మినిట్స్ తర్వాత గోరువెచ్చగా తాగండి. ఎలా తాగాలి అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ ఏమి అంటే పొద్దున్నే లేచి ఖాళీ కడుపుతోనే తాగండి అని చెప్తూ ఉంటారండి. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దానివల్ల మనకి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఇలా కాకుండా మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ కప్ రోజ్మెరీ వాటర్ అనేది తాగడం మంచిది. లేదు మేము తాగలేము అనే వాళ్ళైతే మీరు రోజ్మెరీ ఎసెన్షియల్ రోజ్మెరీ ఆయిల్ తీసుకొని స్మెల్ చేయడం వల్ల మీ బ్రెయిన్ అనేది ఎఫెక్టివ్గా ఇంప్రూవ్ అవ్వడానికి పనిచేస్తుంది. కాబట్టి మీరు ఆ స్మెల్ని కూడా చూడొచ్చండి. ఇది ఎవరికి ఎక్కువ యూస్ అవుతుందండి? స్టూడెంట్స్కి ఎక్కువగా యూస్ అవుతుంది. స్టూడెంట్స్తో పాటు ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ స్మెల్ చూడడం అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎలాంటి వాళ్ళకి బెనిఫిట్ అంటే ఈ రోజ్మెరీ చదువుకునే పిల్లలకి, ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉన్న వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, అండ్ ఎక్కువగా మర్చిపోతూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకైతే ఇది మంచిగా పనిచేస్తుందండి. ఇంకోటి ఏంటంటే దీన్ని ఎక్కువగా యూస్ చేయడం కూడా మనకి మంచిది కాదండి. ఎందుకంటే కొంచెం మాత్రమే యూస్ చేయండి, ఎక్కువగా యూస్ చేయడం మంచిది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ రోజ్మెరీ వాటర్ని కరెక్ట్ వేలో ఎలా యూస్ చేస్తే హెయిర్స్ అనేవి పెరుగుతాయి, అలాగే ఎన్ని డేస్కి పెరుగుతాయి అనే దాని గురించి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం చూడండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి.